హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మన ఛానల్లో ఏం చేయబోతున్నామో గెస్ చేయగలరా? అవును, మీరు అనుకున్నది నిజమే. మన ఛానల్లో ఈరోజు మేక తలకాయ కూర తెలంగాణ స్టైల్లో చేయబోతున్నాం. తలకాయ కూర రుచి మరియు వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మరి కొంచెం లెమన్ పిండుకోవాలి. అప్పుడు మనకు ఎలాంటి స్మెల్ రాదు. బట్ గట్టిగా పిసుకాలి, మంచి కలపాలి. మంచి కలిపితే ఆ ముక్కలకు అనేది పట్టి అప్పుడు ఆ స్మెల్ అనేది పోద్ది అన్నట్టు. ఇలా నీట్గా కలుపుకోవడం వల్ల మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ లేకుండా చేసుకోవాలి. ఎప్పుడైనా మనం తలకాయ చేసుకోవాలన్నా, మటన్ చేసుకోవాలనుకున్నా ఇలా కుక్కర్లో పెట్టి చేసుకుంటే మనకు కావలసినంత పెద్ద కుక్కర్ ఉన్నదనుకో కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే తలకాయ మనకి మంచిగా ఉడుకుద్ది, టేస్టీగా వస్తుంది. అదే నార్మల్ గిన్నెలో పెట్టి నీళ్ళు పోస్తూ ఉడకబెట్టడం కన్నా కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ వచ్చేలా పెట్టామనుకోండి, మనకు కావలసినట్టుగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు, తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కేజీ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. నేను ఒకటే హెడ్ తీసుకొచ్చాను కాబట్టి నాకు ఈ గిన్నె సరిపోద్ది. ఇప్పుడు మనకు కావలసినంత నూనె, నేనైతే 5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మనం మటన్కి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువసేపు మనం ఆయిల్లో వేసుకునే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఆయిల్లో ఉడికిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. అలాగే జీలకర్ర అంటే సాజీరా, అలా లేక జీలకర్ర. ఆ తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. అవి గోలిన తర్వాత మేము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు మేము పచ్చిమిర్చి వేస్తున్నాం.
వేసిన తర్వాత మనకు కావాల్సిన ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి, ఒక 5 నిమిషాలు. ఇలా ఫ్లేమ్లో వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఆయిల్ వేసి వేయించుకోవాలి. అలా వేసిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు గోల్డ్ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీ అంతా అయిపోయాక వేయకూడదు, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఇప్పుడే పోపులో వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్న తలకాయ వేసుకోవాలి. చెప్పా కదా, ఆయిల్ ఎక్కువ పోసుకున్నాం కాబట్టి ఆయిల్లో ఉడికిస్తే దాని టేస్టే వేరే లెవెల్. మీరే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మంచిగా నీట్గా. ఆనియన్స్ ఎందుకు ఎక్కువ వేసామంటే గ్రేవీ కోసం, గ్రేవీ చిక్కగా వస్తుంది ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల, అందుకని ఆనియన్స్ ఎక్కువ వేసాము. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసి ఆయిల్లో ఉంచేద్దాం. అంటే ఎగ్లో కొంచెం సాల్ట్ అడిగంట మీద మనకి తీసి కొంచెం ఉడికేలాగా ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మంచిగా టేస్ట్గా ఇంకా ఉప్పు పడుతుంది కాబట్టి మనం తిన్నాగానే చాలా టేస్ట్గా. ఇలా కలిపేసుకొని ఇంకా 5 నిమిషాలు పులిపోయిందో కానీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నాక కొంచెం పసుపు, కొంచెం వేసుకొని కొద్దిసేపు పెట్టాలి. కలిపి 5 నిమిషాలు ఉంచాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు కారం తగినంత వేసుకోవాలి. వేసుకున్నాక కలపాలి. మరి 2 నిమిషాలు ఉడకబెట్టాలి. మంచి గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేయాలి. వేసి మంచిగా ఉడకబెట్టాలి. అప్పుడు మేమైతే 7-8 పెట్టేస్తామండి. అలా అయితే ముక్క మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకున్నామండి. వేసుకున్నాక ఒక 7-8 విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టుకోవాలి. వచ్చాయి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. లోపల ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి మెల్లగా. వావ్,
స్మెల్ చాలా అద్భుతంగా ఉంది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు మరింత టేస్ట్ పెరుగుతుంది. తగినంత మసాలా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల మనకు చిక్కగా రుచిగా ఉంటుంది. చూడగానే చెప్పేయచ్చు, ఈ కూర చాలా రుచిగా ఉండబోతుంది. ఇది చపాతీ, జొన్న రొట్టె, అన్నంతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి.